వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ సర్కార్ కులగణన సర్వే చేపట్టింది. రిజల్ట్స్ను కూడా అనౌన్స్ చేసింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తిరిగి సర్వే చేయాలి అనేటువంటి వాదంతో పాటుగా బీసీ కులాల నెంబర్ అనేది ఆ జనాభా ఎందుకు తగ్గింది అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు గుర్తుంటే కరెక్ట్గా 2 నెలల క్రితం బీసీలకు సంబంధించి సరికొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది అంటూ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు చెప్పారు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న ఆ దిశగా అడుగులు వేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా బీసీ కుల గణన తర్వాత సరికొత్త శక్తి రాబోతోందా? కూటములు ఏర్పడబోతున్నాయా? బీసీలకే సంబంధించి ఒక పార్టీ తెలంగాణలో ఏర్పడబోతోందా? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. సార్ నమస్తే. మనం కరెక్ట్గా 2 నెలల కింద మాట్లాడుకున్నప్పుడు మీరే చెప్పారు సరికొత్తగా బీసీలకు సంబంధించి ఒక పార్టీ రాబోతోంది. అనివార్యమైనటువంటి పరిస్థితి అన్ని పార్టీలకి ఏర్పడుతుంది, పొత్తు పెట్టుకునే పరిస్థితి బీసీ పార్టీతో అనేది. ఆ దిశగా అడుగులు ఆల్రెడీ పడ్డాయా తెలంగాణలో? అంటే ప్రజల్లో ఎక్కడైతే బీసీ జనాలు ఉన్నారో, ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, మీటింగ్స్ అవుతున్నాయో ప్రతి దగ్గర కూడా ఈ వాదనకు బలం చేకూరుతుంది. ఏంటంటే ఏ పార్టీలో మనం ఉన్నా మనం సెకండ్ క్లాస్ వ్యక్తులుగానే ట్రీట్ చేయబడుతున్నాం. మన అనుకూల విధానాలను మనం వాళ్ళని ఒప్పించి చేసుకోలేకపోతున్నాం. అధికారంలోకి వచ్చినాక బీసీలను అనగదొక్కుతున్నారు. బీసీలకు ఏ రకమైన ప్రయోజనాలు చేకూరడం లేదు. ఏదో అట్లా వాళ్ళు అన్న మాట ఏంటంటే కుక్క బొక్కేసినట్టు మనకేదో ఇస్తారు, కొన్ని పదవులు ఇస్తారు, కొన్ని ఇవి చేస్తారు, మనమేమో వాటితోనే సరిపెట్టుకుంటున్నాం. కాబట్టి ఈసారి అట్లా జరగకూడదు, మనమే ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి. అంటే తెలంగాణలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగి తెలంగాణను తెచ్చుకున్న టీఆర్ఎస్ ఉన్నది. తర్వాత ప్రశ్నించే గొంతు పేరుతోని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. అసాధ్యం ఏది కాదు. జనసేన 2 సార్లు ఓడిపోయినా కూడా 3వ సారి అక్కడ అధికారంలోకి వచ్చింది. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే దేవేందర్ గౌడ్ పార్టీ నిలబెట్టుకోకపోవచ్చు, చిరంజీవి నిలబెట్టుకోకపోవచ్చు. ఆ 2 ఉదాహరణలు చూసి మనం అట్లా ఎందుకు అనుకోవాలి? మనం ఖచ్చితంగా నిలబడదాం. జనబలం అయితే మనకు ఉన్నది, ధనబలం లేకపోయినా ఆ ధనబలాన్ని కూడా సమకూర్చుకుందాం. కొంతమంది ఆ పార్టీలలో అడ్జస్ట్ కాలేకపోతున్నారు. వాళ్ళకి ఆ శక్తి ఉంది, పార్టీ పెట్టి నడుపుకోగలిగే శక్తి ఉంది. మల్లన్నే కావచ్చు, రేపు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే, కేంద్రంలో కూడా తీసుకోకపోతే ఈటల రాజేందర్ బయటకు వచ్చి పార్టీ పెట్టవచ్చు. ఆ రోజు ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఎలక్షన్లు దగ్గరగా ఉన్నాయి. ఆయనకు సపోర్ట్గా ఎవరు ముందుకు రాలేదు, ఏది టీఆర్ఎస్లోంచి బయటకు వెళ్ళినాక. వాస్తవంగా ఈటల రాజేందర్ వేరే పార్టీ పెడదామనే చాలా ప్రయత్నం చేశాడు. ఆలస్యం చేయడం కూడా, వేరే పార్టీలో పోకుండా అందరి దగ్గర పోయి మాట్లాడడం, ఇదంతా కూడా ఏంటంటే శక్తులు కలిసి వస్తే తనే పార్టీ పెట్టాలని అనుకున్నాడు. అంటే చాలా దగ్గర దాకా ప్రయత్నాలు వచ్చి పోయినాయి. ఇప్పుడు రేపు మళ్ళీ నన్ను షోకాజ్ నోటీస్ ఇచ్చారు, రేపు సస్పెండ్ చేశారనుకోండి, మళ్ళీ నూకుంటాడా సైలెంట్గా? కాబట్టి ఇంటర్నల్గా చాలా జరుగుతూ ఉంది. బట్ నేను బయటకు కనబడే దాని మీద అనాలిసిస్ చేయగలుగుతా. పార్టీ ఏర్పడుతుంది, ఇవాళ కాకపోయినా కొద్ది ఆలస్యంగానైనా పార్టీ అనేది వస్తుంది. ఒక 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే దిశలో బీసీ క్యాండిడేట్స్ ఆలోచిస్తున్నారు. ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళు కానీ అన్నిటికీ వాళ్ళు సమాహితం అవుతున్నారు. కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి ఆ బీసీ పార్టీ అనేది వస్తుంది. ఇంకో పక్కన బీజేపీ ఒంటరిగా పోటీ చేయకుండా జనసేన టీడీపీని కూడా కలుపుకొని ఇక్కడ వాళ్ళ ప్రయత్నాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ బీసీలకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. తర్వాత బీసీలకు మేమే ఎక్కువ ఇదివరకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా వస్తాడు. తర్వాత ఇదే బీజేపీ మేము బీసీ వాదాన్ని నింపించాం, మేమే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పాము అని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా బీసీలకు సపోర్ట్గా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య అలయన్స్ సింక్ అయింది అనుకోండి, ఈజీగా 20 మంది బీసీలు ఎలక్ట్ అవుతారు. ఏది ఈ పెట్టబోయే పార్టీ నుంచి. ఒకవేళ ఆ కూటమితోనే కనుక బీసీలు ఇంకా తెలంగాణ కోసం వాళ్ళ ఆంధ్ర నాయకులని ఇంకో 4 ఏళ్ల తర్వాత మాట్లాడే అవకాశం ఉండదు. ఆ దాదాపుగా వాదనను టీఆర్ఎస్ డైల్యూట్ చేసింది కంప్లీట్గా.
కలిసిపోయారు ఇక్కడ దాదాపుగా అంత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ జనంలో కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళ డామినేషన్ కూడా ఏం లేదు, కలిసి వస్తారు వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో బీసీలు పార్టీ పెట్టినప్పుడు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళతోనే ఉంటారు. కాబట్టి రేపు ఒకవేళ ఈ మూడు పార్టీలు పక్కకు పెడితే, కాంగ్రెస్ టీఆర్ఎస్ని పక్కకు పెడితే బీజేపీకి అవకాశం ఉంది, బీసీ పార్టీతోని అలయన్స్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా తీన్మార్ మల్లన్న వెనకాల ఆయన కొత్త పార్టీ పెడతారు అన్న దాని వెనకాల కూడా బీజేపీ ఉంది, ఆయన ప్రోత్సాహం ఉంది అనే మాట వినిపిస్తోంది. లేదు, అట్లాంటి ఏది కూడా ఆయన వెనకాల లేదు, కానీ భవిష్యత్తులో ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ కాంగ్రెస్ను దెబ్బకొట్టడానికైనా బీఆర్ఎస్ను దెబ్బకొట్టడానికైనా బీజేపీకి ఇంకొక శక్తి తోడు కావాలి. బీజేపీకి సొంతంగా అధికారంలోకి వచ్చే బలం లేదు. ఈవెన్ చంద్రబాబు వచ్చి జనసేన వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళంతా వాళ్ళు అధికారంలోకి రాలేరు. ఈవెన్ రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ నుంచి ఏదో కారణంతో దూరమై ఆ కూటమికి ఆయనే నాయకుడు అయినా కూడా ఇండిపెండెంట్గా వాళ్ళ అధికారంలోకి రాలేరు. కాబట్టి ఇంకొక కొత్త శక్తి వాళ్ళకి తోడు కావాలి. వాళ్ళు టీఆర్ఎస్తో అలయన్స్ కాలేరు, వాళ్ళు కాంగ్రెస్తో అలయన్స్ కాలేరు. ఆ కొత్త శక్తి బీసీ పార్టీ రూపంలో ముందుకు వస్తుంది. బీసీ పార్టీ కూడా వాళ్ళంతా వాళ్ళు అధికారంలోకి రాలేరు నెక్స్ట్, బట్ అట్లీస్ట్ ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతారు, ఒక ఓపు ఇవ్వగలుగుతారు. పార్టీ పెట్టంగానే వెంటనే అధికారంలోకి రావడం సాధ్యం కాదు, బట్ బీజేపీ కూటమి బీసీ పార్టీ కలిస్తే అధికారంలోకి వస్తారు. కాబట్టి కేసీఆర్ గారి ఆశలు అడియాసలు అవుతాయి. బీసీల విషయంలో ఆయన తన పద్ధతులు అన్నీ కూడా మెరుగుపరుచుకోవాలి, తాను చేసిన మంచి ఏందో చెప్పుకోవాలి, ఏం చేయాలనుకొని చేయలేకపోయిండో ఎందుకు చేయలేకపోయిండో కూడా చెప్పాలి. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన ఎటువంటి అవకాశాలు ఇస్తారో కూడా చెప్పాలి. కాబట్టి వాళ్ళు ఇంకా చాలా చేయాల్సి ఉన్నది. ఐజ్ ఆన్ టుడే మాత్రం బీసీ పార్టీకి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కవిత ముందు నుంచి బీసీ కుల సంఘ నేతలతో సమావేశం అవుతున్నారు, రౌండ్ టేబుల్లో ఇవన్నీ పెడుతున్నారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ లీడర్స్తో సమావేశమయ్యారు. ఇది కాకుండా ఇంకా జరగాల్సింది ఉందంటారా? బియాండ్ జరగాల అంటే కేసీఆర్ గారి నుంచి రావాలి కదా, వీళ్ళు మాట్లాడినా కూడా కేసీఆర్ గారి నుంచి రావాలి. అది అంటే ఒక ఆక్షేపణ నిన్న మేము పెట్టుకున్నాం, 300 కాపులు అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ మన డైమండ్ పాయింట్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో. సెలెక్టివ్గా లీడర్స్ మాత్రమే వచ్చారు దానికి. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి. ఏంటంటే ఇప్పటిదాకా ఎన్నడూ బీజేపీ పార్టీలో ఉన్న సంజయ్ కానీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు ఎన్నడూ కూడా మా మీటింగ్స్లకు రాలేదు. వాళ్ళు పిలిచాం కూడా, వస్తామన్నారు, కొన్నిసార్లు మిస్ అయ్యారు. బట్ ఫస్ట్ టైం ఎంత కలర్ఫుల్ కనబడదంటే స్టేజ్, మేమంతా స్టేజ్ వెనక పోయినాం, ఎందుకంటే సెకండ్ రోలోకి వెళ్ళిపోయినాం. అంతమంది లీడర్స్ వచ్చారు అన్ని పార్టీల వల్ల. అన్ని పార్టీలో, ఒక పక్క తీన్మార్ మల్లన్న, ఆయన పక్కన గంగుల కమలాకర్, ఆయన పక్కన బండి సంజయ్, ఆయన పక్కన రవిచంద్ర ఉద్దిరాజు, అంటే అన్ని బీజేపీ, కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ 3 పార్టీల ముఖ్యమైన నాయకులు నిన్న ఆ స్టేజ్ మీద కనబడ్డారు. ఎవరు మిస్ కాలేదు. అంటే అటువంటి సంఘీభావం వస్తున్నది అని అంటే తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి రేవంత్ రెడ్డికి. కులగణన అనేది ఆయన ఈ రకంగా మలచకపోతే అందరు వచ్చేవాళ్ళ. కాబట్టి బీసీల ఐక్యతకి, బీసీ పార్టీ ఆవిర్భావానికి దోహదం చేసే అంశం ఇది. కులగణన గురించి చూస్తే మనకేంటంటే రేవంత్ రెడ్డి చాలా పెద్ద బ్లండర్ చేశాడు. అంటే కొన్ని సెక్షన్లతోని ఆడుకోవద్దు అనే అపరిపక్వతతోని తమాషాలు చేస్తున్నాడు. ఆయన బీసీల సత్తా ఏందో ఆయనకు తెలియదు, బీసీల యొక్క పవర్ ఏందో ఆయనకు తెలియదు. బీసీలతో పెట్టుకున్నాడు. బీసీలతో పెట్టుకుంటే మటాష్, ఇంకేముండదు ఆయనకి. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వచ్చినాయంటే రేవంత్ రెడ్డిని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే అసలు కాంగ్రెస్ మొత్తం మట్టి కొట్టుకపోతుంది. ఎందుకంటే ఇంతకాలం బీసీలకు అన్యాయం జరిగింది. అందులో ఎటువంటి, అది ఏ పార్టీ అన్నా కానీ కేసీఆర్ గారు కూడా కొంత చేయాల్సిందంత చేయలేకపోయాడు. అన్యాయం చేయకపోయినా కొంత చేయాల్సినంత చేయలేకపోయాడు. బట్ కాంగ్రెస్ మొత్తం పాలనలో అన్యాయమే జరిగింది. టీడీపీ కొంత బీసీలను రాజకీయంగా ఎంకరేజ్ చేసినా కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి చేసింది ఏం లేదు. బట్ రేవంత్ రెడ్డి అన్యాయం చేయడమే కాక ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టాడు, అవమానపరిచాడు. అన్యాయం చేసినా పర్వాలేదు, సరిదిద్దుకోవడానికి టైం దొరుకుతుంది. కానీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి అవమానపరిస్తే అది కసిగా మారి
ఆయన మీదకే ఎదురు తిరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఎప్పుడూ కులగణన జరగలేదు. అలాంటి టైంలో రేవంత్ సర్కార్ ముందుకొచ్చింది, కులగణన చేసింది, బీసీలు ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు ఇలా కల్పించాలి, దానికి ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది అనే ఒక భావనలో ఉన్నారు కదా, అది కాదంటున్నారు మీరు. అంటే దాన్ని సరిగ్గా చేసి ఉంటే డెఫినెట్గా అప్రిషియేట్ చేసేవాళ్ళము. కులగణన చేయకపోవడం అన్యాయం. కులగణన చేసి సంఖ్యను 4వ వంతుకు 3వ వంతు తగ్గేయడం అనేది అవమానం. ఇంతకుముందు నేను చెప్పిన దానికి నిర్వచనం ఇది. ఏం జరిగిందో చెప్తాను. కులగణన పేరుతో 1,00,000 మంది ట్రైన్ చేసినామన్నారు. అవును. బట్ ఎవరు చేయాలి కులగణన? బీసీ కమిషన్ చేయాలి. అప్పుడే దాని చట్టబద్ధత వస్తుంది. రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టాలన్నా కూడా రిజర్వేషన్ పెంచుతూ అది పార్లమెంటుకు పంపాలన్నా కూడా శాంక్టిటీ ఏందనేది వస్తుంది. ఓ ఐఏఎస్ ఆఫీసర్ చేశాడు ప్లానింగ్ దీనికి సంబంధించి, అది కరెక్ట్ కాదు. బీసీ కమిషను చైర్మన్ ఎవరు ఇప్పుడు? నిరంజన్ అని సీనియర్ నాయకుడు కాంగ్రెస్కి. ఆయన మీద కూడా నమ్మకం లేదా రేవంత్ రెడ్డికి? ఇంతకుముందు జీవో నంబర్ 9 అని చెప్పి 2021లో బీసీ కమిషన్కే కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రభుత్వం. ఇది కృష్ణమోహన్ గారు దానికి చైర్మన్ ఉన్నప్పుడు బీసీ కమిషనే దాన్ని సర్వే చేయాలని అన్నారు కానీ మరి ఆ జీవో అమలు కాలేదు. మరి దానికి ఆర్థిక కారణాలనయా లేకుంటే ప్రభుత్వం జీవో ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయలేదా? కృష్ణమోహన్ గారు చెప్పాలి. మీరు ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్తాడు. ఆ జీవో లాగానే నిరంజన్ గారినే అపాయింట్ చేస్తూ ఈ కమిషన్ సర్వే చేయాలని చెప్పి ఇదివరకు ఒకటి ఇచ్చినట్టున్నారు. అది కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ప్లానింగ్ తరఫున ఎందుకు చేయాలి ఆ సర్వే? కమిషనే చేయాల్సి ఉండే. అయితే అప్పుడు కోర్టుకు పోతే ఆ కోర్టు ఏదో దీనికి డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దానివల్లనే బీసీ కమిషన్కి ఇవ్వలేదు అనేది చెప్తున్నారు. మరి డెడికేటెడ్ కమిషన్ ఉంది కదా ఇప్పుడు. మరి ఈ సర్వేల కులగణనల ఎక్కడైనా డెడికేటెడ్ కమిషన్ పాత్ర ఉన్నదా? ఎక్కడన్నా వినబడ్డదా మనకు పేరు? మేము కూడా అమాయకుల్లాగా, నేను కవిత గారు మేము కొంతమందిని కలిసి డెడికేటెడ్ కమిషన్ దగ్గర పోయి వినతి పత్రాలు ఇచ్చాం. అంటే ఎవరిని ఫూల్స్ చేస్తున్నాడు ఈయన. మరి డెడికేటెడ్ కమిషన్ ఎందుకు ఉన్నది? ఇప్పుడు షమీం అఖ్తర్ గారిని ఎస్సీ వర్గీకరణ గురించి నియమించారు. వారు రిపోర్టు తీసుకొచ్చారు, ప్రభుత్వానికి ఇచ్చారు, శాంతికుమార్ మేడంకి, చీఫ్ సెక్రటరీకి. అది మంత్రివర్గానికి వచ్చింది. మరి ఇది ఎందుకు ఈ రకంగా చేయలేదు? నేను కొన్ని అడుగుతాను. ఇప్పుడు ఈ కోట్ల కొద్ది ఫామ్స్ వచ్చాయి కదా, ఇది 3,65,00,000 ఎంతో అన్నాడు కదా, 35 లక్షలు ఎంతో. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? ఈ ఫామ్స్ను ఎన్యూమరేషన్ ఎవరు చేశారు? ఇవన్నీ వచ్చినాయి. అంటే నాకు అత్యంత విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ఏంటి అంటే ఒక రకంగా నేను 100% నమ్ముతున్న సమాచారం. అంటే ఆధారాలు లేకుండా నేను నమ్మా. కేవలం 30 to 40% సిటీలో సవ్యంగా జరిగింది. రూరల్లో 60 నుంచి 70% జరిగింది. అందులో చాలా తప్పులు ఉన్నాయి. మళ్ళీ కానీ జరగంది కేవలం 3% మాత్రమే, 97% అయిపోయింది అనే మాట చెప్పారు కదా. దానికి ఇప్పుడు నేను ఏవైతే కొన్ని ప్రశ్నలు అడుగుతానో మీకు ఆ సమాధానం అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారము ఎంత అన్నారమ్మా? 3,55,00,000 ఎంతో అన్నారు. దానికి 3% యాడ్ చేద్దాం. ఏవైతే 3% కాలే కదా, ఇంకో 10.5 లక్షలు అనుకుందాం. అది కలిపితే 65 లక్షలు అవుతుంది. 3,65 లక్షలు అవుతుంది కదా. ఇది అబద్ధం అని చెప్పడానికి ఇలా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మొన్న ఇచ్చారు 5 జనవరి రోజు, జనవరి 5వ తేదీన తెలంగాణ ఓటర్స్ 3,35,00,000. ఓటర్ కాని వాళ్ళు ఎవరు ఉంటారు అంటే 0 to 18 ఇయర్స్. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకు? 5 ఏళ్ళ నుంచి స్కూల్ రికార్డ్స్లో దొరుకుతారు, కాలేజీ రికార్డులలో దొరుకుతారు. వాళ్ళ సంఖ్య 68 లక్షలు వచ్చింది. 68 ప్లస్ 3,35 ఎంత అవుతుంది? 4 కోట్లు దాటుతుంది. 4 కోట్లు దాటుతుంది. మరి 0 to 5 వాళ్ళు ఎన్రోల్ కారు కదా స్కూళ్ళల్లో, వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? లక్షల్లో పుడుతున్నారు కదా. ఇప్పుడు మొత్తం దేశమంతా ప్రపంచమంతా జనాభాలో యావరేజ్గా 10 ఏళ్ళకు ఒకసారి 13.5% యావరేజ్ గ్రోత్ రేట్ ఉంటుంది. బీహార్లోనైనా ఉత్తరప్రదేశ్ అయినా ఎక్కడైనా కూడా ఒక 1% అటు ఇటు ఉంటుంది. మరి తెలంగాణలో ఎందుకు ఉండదు?
ఈయన లెక్క ప్రకారం తెలంగాణలో ఓన్లీ 2 lakhs పెరుగుతుందా? ఇదివరకు సర్వే చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో 3,68,00,000 ఉన్నారు. 3,68,00,000 కంటే తక్కువ ఉండే అవకాశం లేదు కదా. ఎందుకంటే 14 లక్షల కేసీఆర్ కిట్స్ ఇచ్చారు. అవి ఎవరికి ఇస్తారు? డెలివరీ అయిన తర్వాత మరి అందరు చచ్చిపోయినా, ఆ పుట్టిన 14 లక్షల మంది చచ్చిపోయినా. పోనీ 14 లక్షల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నాక పిల్లలు పుట్టలేకపోయారా? అంటే ఏంది అసలు? ఎవరితో ఆడుకుంటుండే ఆయన? అంటే ఇంత అమాయకంగా ప్రజలను ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు నేనేం చెప్పినా నమ్ముతారు అని చెప్పి ఇట్లాంటి వెధవేషాలు వేస్తే సహిస్తారా? అందుకే అంటున్నాను నేను, ఆయన కులగణన చేయకపోయినా ఆ క్రెడిబిలిటీ ఉండేదేమో. ఆయన చేసింది అవమానపరిచాడు, ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాడు. ఇంకా ఏం చేశాడు? మరి ఎక్కడి నుంచి వచ్చింది లెక్క? ఒకవేళ నేను చెప్పేది తప్పు అనుకుంటే వాళ్ళు గ్రామాల వారీగా పంచాయత్ సెక్రటరీల దగ్గర కాపీలు పెట్టాలి. ఏ ఊర్లో ఎవరెవరు ఏ క్యాస్ట్ వాళ్ళు ఇచ్చిన ఫామ్స్ జిరాక్స్ కాపీ పెట్టాలి. అబ్స్ట్రాక్ట్ కాదు. వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు నా కులం కరెక్ట్ రాసిందా లేదా, లేదా వెబ్సైట్లో పెట్టాలి వాళ్ళది కరెక్ట్ ఉందా లేదా. సెకండ్ ఏంటంటే అర్బన్లో అయితే మున్సిపల్ వార్డ్స్లలో పెట్టాలి, డివిజన్లలో పెట్టాలి. ఒకవేళ పెట్టే దమ్ము లేకపోతే నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది. నేనేం చెప్పబోతున్నా అంటే, ఒక సంస్థకి ఇచ్చారు, గవర్నమెంట్ ఎయిడ్ మీద ఆధారపడ్డ ఒక సంస్థకు, పేర్లు చెప్పను నేను, ఈ మొత్తం మెటీరియల్ తీసుకుపోయి ఇచ్చారు. 2,20,00,000 కూడా లేవు ఆ ఫామ్స్ అన్నీ. ఏదైతే 3,55,00,000 వచ్చినాయి, ఇంకా 3% కాలేదన్నాడు కదా, నాట్ ఈవెన్ 2.5 crores వాళ్ళు చెప్పారు. అంటే ఆల్మోస్ట్ ఒక 40% లేదు, అందులో 60% మాత్రమే ఉన్నాయి. యావరేజ్ 60. అర్బన్లో అయితే 40 కూడా లేదు, రూరల్లో 60-70. యావరేజ్గా మీరు అన్నట్టు ఒక 40% మైనస్ అయింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ చేసినవి కూడా సరిగా లేవు, ఇంకా రావాల్సింది చాలా ఉంది అన్నప్పుడు ఇంకా దాన్ని శాస్త్రీయ సర్వేగా చెప్పుకోలేరు కదా. చేయలేదు, కట్టగట్టి ఒకడ పడేశారు. అవి వాళ్ళకు కూడా చెప్పారు రిపోర్ట్ బయటికి వద్దని. తర్వాత ఏం చేశారు, ఓ కంప్యూటర్స్ 2 పెట్టుకొని 2 మనుషులను పెట్టుకొని ఓ 2 మంత్రులు ఒక మాజీ మంత్రి కూర్చొని రెడ్ల సంఖ్యను ఎట్లా ఎక్కువ చేయవచ్చు, రెడ్ల సంఖ్యను ఎక్కువ చేయాలి, రెండవది బీసీల సంఖ్యను తక్కువ చేయాలి, బీసీలలో 300 కాపులది ఇంకా తక్కువ చూపెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి థ్రెట్ 300 కాపులతోనే ఉంది. బీసీలలో కొద్దిగా పొలిటికల్గా పోలరైజ్ అవుతున్నదంతా కూడా 300 కాపు సెక్షన్. నేను చెప్తున్నానమ్మా, ఇవాళ ఒకవేళ ఎస్సీలలో మాదిగతో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, కానీ 300 కాపులు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ. వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు రెడ్లు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ అని చూపెట్టారు. స్వయంగా సమగ్ర కుటుంబ సర్వే తర్వాత కేసీఆర్ గారే మాతో మాట్లాడినప్పుడు రెడ్ల పర్సెంటేజ్ 2.4 అని చెప్పాడు. 2.4 అంటే ఎంత వస్తుంది? అప్పుడున్న 3.5 కోట్ల జనాభాలో 3.68 అంటే మ్యాక్సిమం వస్తే ఎంత అవుతుంది? 2.5 అంటే 1 కోటికి 2.5 లక్షలు, 3 కోట్లకి 7.5 లక్షలు, హార్డ్లీ ఒక 8-9 లక్షల కుటుంబాలు, 8-9 లక్షల జనాభా. ఎందుకు తగ్గారు అన్నప్పుడు ఇంకో 10 లక్షల మంది దాకా, 10-12 లక్షల మంది దాకా అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో ఎక్కడెక్కడనో సెటిల్ అయ్యారు. సమగ్ర కుటుంబ సర్వే రోజు వాళ్ళు రాలేదు. నేను వాళ్ళు తక్కువ ఉన్నారని అన్నా, కానీ ఇండియాలో వాళ్ళు ఉన్న పరిస్థితి ఇది, తెలంగాణలో ఉన్న పరిస్థితి ఇది. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు 2.4%. అదే విషయాన్ని మేము ఒక ఛానల్లో కూడా చెప్పాము. ఎందుకు వచ్చింది ఆ రోజు ఈ పరిస్థితి అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉండొచ్చు బహుశా అప్పుడు, 0.5 గాళ్ళు మనల్ని పరిపాలన చేస్తున్నారు అన్నాడు. పేపర్లో వచ్చింది అది. ఆయనకు ఆవేశం వచ్చింది. మేము 0.5 కాదు 0.4, ఆయన ఇంకొక 0.1 ఎక్కువ చెప్పాడు. మరి వాళ్ళు ఎంత ఉన్నారు? వాళ్ళు 2.4 గాళ్ళే కదా అని చెప్పి అన్నాడు. అంటే ఆయన చెప్పిన విషయాలన్నీ మైండ్లో ఉన్నాయి కాబట్టి మేము కొంచెం దూకుడుగా మాట్లాడినాం. నేను, దేశపతి శ్రీనివాస్, అల్లం నారాయణ గారు, దేవిప్రసాద్, మేము కొంతమంది పోయి ఆ రోజు టీవీలో మాట్లాడినాం. అంటే
2.4 అనేది సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఆయన చెప్పింది వచ్చిన లెక్క. ఇప్పుడు ఎట్లా పెరిగిండ్రు? ఒక్కసారి 14 లక్షల 15 లక్షలకి ఎట్లా పోతారు? పర్సెంటేజ్ కూడా వాళ్ళది ఎట్లా పెరిగింది? తర్వాత 300 కాపులు ఏ ఊర్లో చూసినా ఇప్పుడు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో మినిమం నార్త్ తెలంగాణ అయితే 2.5 లక్షలు ఉంటారు. 2 లక్షల నుంచి 2.5 లక్షలు ఉంటారు. ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్స్ నేను చెప్పేది 40 నుంచి 50 వేల మంది ఓటర్స్ ఉంటారు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో. ఎట్లా తగ్గారు మరి వాళ్ళు? అంటే కంప్యూటర్ దగ్గర కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చిన ఫిగర్ చెప్పి టాలీ అయ్యేటట్టు చూసుకున్నారు. వాటికి ఏ ప్రాతిపదిక లేదు. ఇప్పుడు మీ జనాభా తగ్గించడం వల్ల ఇప్పుడు 300 కాపుని తగ్గించినా లేక ఓవరాల్గా బీసీని తగ్గించినా ఉండే జనాభా ఉంటుంది, వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతారు, మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఓట్లు వేస్తారు, మిగతా పనులన్నీ చేస్తారు, కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. వచ్చే నష్టం ఏంటి అసలు? ఎందుకు తగ్గించాలి? ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలి. రేపు వాళ్ళకు డైరెక్ట్ అయ్యే బెనిఫిట్ ఏంటంటే మొత్తం ఫార్వర్డ్ క్లాస్లో అందరు కలిపినా కూడా ముస్లింలలో ఉన్న ఆ 2% అప్పర్ కాస్ట్ వాళ్ళని కలిపినా కూడా 9% వాళ్ళది. మరి 9%కు 10% ఎట్లా తీసుకుంటాను రిజర్వేషన్? బీసీలేమో నీ లెక్క ప్రకారమే ముస్లింలలో ఉన్న బీసీలతో కలిపితే నువ్వన్న భాషే 56% ఉన్నారు. 56% ఉన్న వాళ్ళకేమో రిజర్వేషన్ ఉండదు. నీకు 9% ఉన్న వాళ్ళకేమో 10% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈ లెక్కలు కరెక్ట్ చెప్తే ఏమవుతుంది? ఒకవేళ సర్వే కరెక్ట్ చేసి ఓసీల పర్సంటేజ్ అన్ని కులాలు కలిపి కూడా 9%. రాహుల్ గాంధీ కరెక్టే చెప్పాడు అక్కడ 90% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే తెలంగాణలో ఉన్నారని చెప్పాడు. మరి నీ లెక్క ఎందుకు అది టాలీ అవుతలేదు? నువ్వు మాకు ద్రోహం చేయడమే కాదు, రాహుల్ గాంధీ కూడా ద్రోహం చేస్తున్నావు కదా. కాబట్టి ఏ ఇండిపెండెంట్ సర్వే ఆర్గనైజేషన్తో సర్వే చేయించినా కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈబీసీ అడ్వాంటేజ్ తీసుకున్నారు కదా, అది ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది? ఇప్పుడు 9%లో దాదాపు 3-4% వాళ్ళు రిచ్. ఇక రిజర్వేషన్ ఎంతమందికి కావాలి? ఒక 3-4% ఉంటారు కావచ్చు పేద కుటుంబాలు ఉన్న వాళ్ళు. ఈ వైశ్యాస్లలో కానీ రెడ్డిస్లలో కానీ వెల్మాస్లలో కానీ హార్డ్లీ 3-4% మ్యాక్సిమం ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. మరి వాళ్ళ కోసం 10% రిజర్వేషన్స్ ఎందుకు ఉండాలి? ఎంతమంది ఇప్పుడు గ్రామాలకు మీరు పోయి కొంతమంది గ్రూప్స్ రాసిన వాళ్ళను ఇట్లాంటి వాళ్ళను కొద్దిగా ఎంక్వైరీ చేస్తే మేము బీసీ డి గ్రూప్లో ఉన్నాము, బి గ్రూప్లో ఉన్నాము, మాకు 150 మార్కులు వచ్చినా మాకు జాబ్ రాలేదు, 120 మార్కులు వచ్చినా ఒక రెడ్డికి జాబ్ వచ్చింది, ఒక బ్రాహ్మణ్కి జాబ్ వచ్చిందని చెప్తున్నారు. అంటే ఈ వివక్ష ఎందుకు ఇట్లా వచ్చింది? ఇప్పుడు ఈ లెక్క కరెక్ట్ చెప్తే అది వాళ్ళకి దెబ్బ పడుతుంది. అంటే ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. రెండవది ఏంటంటే 300 కాపుల మీద ఒక కక్ష కట్టి ప్రత్యక్షంగా వీళ్ళని ఎదగనియవద్దు. ఇదివరకు 1952లో 53లో బూరుగుల రామకృష్ణారావు గవర్నమెంట్ నుంచి మొదలుపెట్టి మొన్నటి దాకా కేసీఆర్ రెండవ పీరియడ్ వరకు 300 కాపు లేకుండా క్యాబినెట్ లేదు. ఎవరిదైనా తీసుకోండి మీరు మినిస్ట్రీ, 300 కాపు లేకుండా రాష్ట్ర క్యాబినెట్ లేదు. మొదటిసారి 300 కాపుల క్యాబినెట్లో అవకాశం ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. ఎందుకలా? కక్ష కట్టాడు. ఎందుకంటే మమ్మల్ని కొట్టగలిగేది 300 కాపులు అనేది అర్థమైంది. ఆయన ఏమనుకున్నాడు? కేసీఆర్ని నేను ఆపగలుగుతా ఇంకా రాకుండా. మహేష్ కుమార్ కూడా అదే చెప్తున్నాడు కదా. అది వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ ఇక మనకు థ్రెట్ ఎవరి నుంచి ఉంటుంది? బీసీలలో అందరినీ పోలరైజ్ చేయగలిగిన శక్తి 300 కాపులకే ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా లీడర్షిప్ రోల్ 300 కాపులది. వ్యవసాయం కాపుల దగ్గర ఉండేది. కాపులు వ్యవసాయం చేస్తేనే సబ్బండ వర్గాలు ఆ కాపుల మీద ఆధారపడి జీవించేవారు. అన్ని సమస్త వృత్తులు కూడా వ్యవసాయంలో కాపులు ఉపయోగించుకునేవాళ్ళు. కాబట్టి ఒక లీడర్షిప్ రోల్ ఉంటుంది. తర్వాత వందలాది సంవత్సరాల కాలం నుంచి మొఘల్స్ నుంచి అంతకంటే ముందు కుతుబ్ షాయిల నుంచి గ్రామాలలో పెత్తనం 300 కాపులది. వాళ్ళ దగ్గరనే ఈ దొరలు పనిచేసేవాళ్ళు పట్వారీగా, పోలీస్ పటేల్గా. బట్ గ్రామ అధికారం మొత్తం కాపుల మీద కేంద్రీకరించి ఉండేది. ఎందుకంటే కాపులలోనే భూస్వాములు ఉండేవాళ్ళు. నిజాముకు కావాల్సింది, కుతుబ్ షాయిలకు కావాల్సింది ఏంటంటే గ్రామ పరిపాలన. ఆ గ్రామంలో ఎవరు పెద్ద రైతున్నాడో, ఎవరు వ్యవసాయం బాగా చేస్తున్నారో వాళ్ళ చేతుల్లో పెట్టాలనుకున్నారు. 400-500 సంవత్సరాలుగా మా కుటుంబమే చూస్తే మేము 200 సంవత్సరాల నుంచి మా ఊరు మీద అసల్దార్ మాలి పటేల్, మేము ఒక ఊరు నుంచి రెడ్డిని పట్టుకొచ్చి పట్వారీగా పెట్టాం, ఇంకొక నుంచి ఇంకొకరిని తీసుకొచ్చి పోలీస్ పటేల్గా పెట్టాం.
ఆ ఊరి మీద సర్వాధికారాలు మున్నూరు కాపు, మా ఫాదరు, మా గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, 5-6 తరాల నుంచి ఆ ఊరు పెత్తనం మాది. మా ఫాదర్ పుట్టినప్పుడు, మా ఫాదర్ 9 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు. 9 ఏళ్ళకే పటేల్గిరి. నిజాం పీరియడ్లో ఎట్లుండేది, వంశపారంపర్యంగా ఉండేది. మూడేళ్ళ మీర్ మహబూబ్ అలీ ఖాన్కు రాజు ఇచ్చారు, 3 ఏళ్ళే వయసు. కానీ మేజర్ అయ్యేదాకా ఆయన ప్లేస్లో ఒక రీజెన్సీ అని పెట్టి నడిపించారు. అట్లా మైనర్లకు కూడా ఈ పటేల్ పటవారీ వచ్చేది అన్నట్టు. ఏ ఊర్లో చూడండి మీకు, మున్నూరు కాపులకే ఆడ చెరువు ఉంటే చెరువు మీద పెత్తనం మున్నూరు కాపులకే ఉండేది. ఎవరన్నా అధికారులు తహసీల్దార్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటికే పోయేటోళ్ళు. అంటే మొదటి నుంచి లీడర్షిప్ రోల్ మున్నూరు కాపులది. అది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. మున్నూరు కాపులను బాగా అవమానపరిచాడు, అన్ని కులాలను అవమానపరిచాడు, మున్నూరు కాపులను బాగా అవమానపరిచాడు. దానికి రివెంజ్ ఏంటంటే పార్టీ పెట్టడమే. ఎట్టి పరిస్థితుల్లో మల్లన్న చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నా. ఈ రాష్ట్రానికి ఆఖరి అగ్రకుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరవుతారు మళ్ళీ ఆ తర్వాత ఒకవేళ మీరు అన్నట్టుగా ఒక అనివార్య పరిస్థితి వస్తారు. ఇప్పుడు నేను చెప్పలేను, డెఫినెట్గా వస్తారు. అందరూ ఒకటైనప్పుడు ఎందుకు రారమ్మా? ఎంతోమంది ఉన్నారు బీసీలలో, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వాళ్ళు, ఎదగలిగేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వీళ్ళలో ఉన్న బలహీనత ఏంటంటే ఆ లాయల్టీ, వెనకటి నుంచి ఉన్న బానిస మనస్తత్వం. ఒక కవి రాశాడు కదా, మనమంతా బానిసలు. నిన్న మొదలుపెట్టేటప్పుడు నా ఇనాగరల్ స్పీచ్లో ఇదే కవితతో మొదలుపెట్టాం. మనమంతా బానిసలం, గానుగులం పీనుగులం, సందులలో పందుల వలె, కుక్కల వలె, నక్కల వలె, వెనక దగ ముందు దగ, కుడి ఎడమల దగా దగ. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి అని చెప్పి నేను అది మాట్లాడాల్సి వచ్చింది మా బీసీల మీటింగ్లో. మరి నాయకులు సోయి తెచ్చుకొని బయటకు వస్తారా పార్టీ పెట్టిన తర్వాత? లేకుంటే ఇంకా ఈ పార్టీలలోనే ఉండి బీసీలను జాగృతం చేయాల్సిన బాధ్యత నుంచి వాళ్ళు తప్పుకుంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పటికే ఎదిగిన నాయకత్వం బీసీలలో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ కాలం బీసీలు ఓపిక పట్టే పరిస్థితి లేదు. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి అందరినీ జాగృతం చేయడానికి ఇదే మేము ఉపయోగించుకుంటాం, ఈ కులగణన సర్వేనే. సో ఇప్పుడు మున్నూరు కాపులతో పాటుగా అన్ని బీసీ కులాలు కలవడానికి రెడీగా ఉన్నాయా? కుల సంఘాలు ఏమంటున్నాయి? ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది, అది సక్సెస్ అవుతామేమో. ఎందుకంటే చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు తెర వెనుక పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వేర్వేరు రాష్ట్రాలల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. బీసీలలో కూడా ఆర్థికంగా ఎదగడానికి పారిశ్రామిక సంఘాలు ఏర్పడుతున్నాయి. ఏ కులానికి ఆ కులానికి కూడా పారిశ్రామికంగా మనం అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు ఒక్కటవుతున్నారు. బిక్కీ అని ఒక ఆర్గనైజేషన్ వచ్చింది, ఇదివరకు డిక్కీ అని ఉండే దళిత్. సో బ్యాక్వర్డ్ లాస్ అనే పదం వాడద్దు అంటున్నారు. బిగ్ క్లాస్ మాది అని, బీసీ అంటే బిగ్ క్లాస్. రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా 46% అని. మరి 46% ఏ క్యాస్ట్ ఉంది, ఏ పాపులేషన్ ఉంది? కాబట్టి బీసీలు అందరు కలిస్తే బిగ్ క్లాస్ అని చెప్పారు. కాబట్టి ఒక సీరియస్ ఎఫర్ట్ అయితే జరుగుతున్నది. మొట్టమొదటిసారిగా కేసీఆర్ మీద ఎట్లయితే రేవంత్ రెడ్డి నోరు తెరిచి బాగా హిట్ అయ్యాడో, బీసీలలో వాయిస్ వినిపించే మొట్టమొదటి ప్రశ్నించే గొంతుగా మల్లన్న ఎదుగుతున్నాడు. చూడు, మల్లన్న సీఎం క్యాండిడేటా? అంటే ఆయనకు ఆ సీఎం కావాలనే అంబిషన్ అది. ఇప్పటిదాకా నేను సీఎం అవుతా అని చెప్పుకున్న ఒక్క బీసీ లేడు. సీఎం అవకాశం దాకా వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు. వి హనుమంతరావు కమిటీలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వి హనుమంతరావు ఉన్నప్పుడు 1979లో ఆయన కమిటీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నది రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్. మరి వాళ్ళ ముగ్గురు ముఖ్యమంత్రులు ఆయన కాలేదు, దగ్గర దాకా వచ్చి పోయింది ఆయనకు అవకాశం. శివశంకర్ గారిని ఫ్రాన్స్లో ఉంటే ఇప్పుడు చెన్నారెడ్డిని దించేస్తున్నాము, నెక్స్ట్ ముఖ్యమంత్రి నీకే ఇవ్వాలనుకుంటున్నాను ఇందిరాగాంధీ స్వయంగా ఫోన్ చేసి పిలిపిస్తే ఆయన ఏమన్నాడు, ఇంకా మీ మీద కేసులు అట్లాగే ఉన్నాయి, ఇవన్నీ నేను కొట్లాడాలి, నాకంటే రైట్ పర్సన్ అంజయ్య గారు, అంజయ్య కూడా బీసీ అని చెప్పి ఆయన అంజయ్య అంటే బీసీ అనుకున్నాడు. ఆయనను తీసుకొచ్చి ఇందిరాగాంధీకి అప్పచెప్పి ముఖ్యమంత్రి చేశాడు. చేసిన వెంటనే ఆయన ప్రెస్ మీట్లో నేను బీసీ కాదు నేను రెడ్డిని అన్నాడు. అంటే దగ్గర దాకా వచ్చిపోయింది కదా, ఆయనకు ఇస్తానని పిలిస్తే కూడా ఆయన తీసుకోలే కదా. ఎందుకంటే రాజారాం గారు ఉండేవాళ్ళు, డి శ్రీనివాస్ 2 సార్లు కాంగ్రెస్ని అధికారంలో తెచ్చిండు, ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఎంతోమంది అట్లా దగ్గర దాకా వచ్చిపోయింది. ఆ ఆవేదన ఉంది మున్నూరు కాపులలో. తర్వాత నేను అనేది మున్నూరు కాపే ముఖ్యమంత్రి కావాలని ఏం లేదు,
బీసీలలో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు అవుతారు. కానీ బీసీల ఐక్యత అనేది ఒక షరతుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పటికంటే ఎక్కువగా ఇప్పుడు బీసీల ఐక్యతకు చాలా అవకాశాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే అన్ని పార్టీలు వాళ్ళ దిక్కే చూస్తున్నాయి. ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు కూడా బీసీలను ఒక్కటి చేయాలనే కార్యక్రమం తీసుకున్నది. మరి అటువంటి సపోర్ట్ తీసుకొని మనం ఎందుకు ఎదగకూడదు? సో నేను ఒకటే లైన్ తీసుకున్నాను, బీసీలను యునైట్ చేయడానికి, బీసీల ఆత్మగౌరవం పెంచడానికి ఎవ్వరు సపోర్ట్ ఇచ్చినా, అది ఏ క్యాస్ట్ వాళ్ళు ఇచ్చినా వాళ్ళని ఉపయోగించుకోవాలనే నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ప్రతి క్షణం కవిత గారితో వారు ఏ మీటింగ్ పెట్టినా నేను ఉంటున్నా. రాజకీయాలలో కూడా నేను ఇంకా ఇంట్రెస్ట్ లేదు నాకు. కేవలం బీసీలను బలోపేతం చేయడానికే నా శక్తిని ఉపయోగించుకోవాలనేది నేను అనుకున్నాను. రేపు కేసీఆర్ గారు పిలిచి మళ్ళీ రమ్మన్నా నాకేమి పోవాలని ఇంట్రెస్ట్ లేదు. అయితే నాలాంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. వేర్వేరు జాబులలో స్థిరపడ్డ వాళ్ళు, వేర్వేరు రంగాలలో పనిచేస్తున్న వాళ్ళు. ఇందాక చెప్పాను కదా, ఎక్కడో నార్త్ ఇండియాలో ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్న వాళ్ళు వారం వారం వచ్చి ఇక్కడ బీసీలను మేల్కొల్పుతున్నారు. కాబట్టి ఇంతకు ముందులాగా లేరు, బీసీలు బలోపేతం అవుతున్నారు, ఆర్థికంగా జాగృతమయ్యారు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఇంకా మీ మాయమాటలు చెప్పి మీ దగ్గర నటిస్తారేమో కానీ వాళ్ళు అట్లా మీకు కూడా లాయల్గా ఉండే వాళ్ళు ఏం కాదు. సమయం వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారు అనేది వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. ఆ సమయం ఎప్పుడు? ఇప్పుడా కరెక్ట్గా ఎన్నికలకు ముందేనా? 4 ఏళ్ల పాటు ఉంది ఇంకా మనకు ఎన్నికలు అనేది. 4 ఏళ్ల పాటు ఉందనేది కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే రేపు ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, నిప్పులేంది పొగరాదు, ఖచ్చితంగా ఏదో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి క్యాన్సర్ ఉన్నదనేది బయటపడడానికి ముందు ఓ 4-5 ఏళ్ళలో 10 ఏళ్ళలో లోపల సెల్ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అది డయాగ్నాస్టిక్ సెంటర్లో మనకు తెలిసినప్పుడు మనకు తెలుస్తుంది ఇది క్యాన్సర్ అయింది ఏ స్టేజ్లో ఉంది. బట్ ఇప్పుడు ఇన్ఫరెన్స్ ఏంటంటే వాళ్ళ మధ్య వర్గపోర్ అనేది పత్రికల స్థాయికి వచ్చేసింది, అది మీడియా దృష్టికి వచ్చేసింది. ఎన్నో రోజులు ఆపలేరు వాళ్ళు. వర్టికల్ డివిజన్ అవుతుంది కాంగ్రెస్. వర్టికల్ డివిజన్ అయినప్పుడు విశ్వాస పరీక్షలు ఉంటాయి. విశ్వాస పరీక్షల్లో నెగ్గలేనప్పుడు ఇక్కడున్న పార్టీలు ఏ పార్టీ ఇంకో పార్టీ సపోర్ట్ చేసేది లేదు. బీజేపీ కాంగ్రెస్ గెలవదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ గెలవదు. అప్పుడు ఏమవుతుంది? ఎవరు ప్రూవ్ చేసుకోలేని పరిస్థితుల్లో 3 పార్టీలకు గవర్నర్ అవకాశం ఇస్తారు. అల్టిమేట్గా ఏం జరుగుతుంది? మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. కాబట్టి ఏదైనా జరగవచ్చు. జమిలీ ఎన్నికలు వచ్చినాయనుకోండి, ఇంకో 1 ఇయర్ తగ్గిపోయినట్టే కదా. ఇప్పుడు వచ్చడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ కూడా వాళ్ళ చేతుల్లోకి వచ్చింది, బీజేపీ చేతుల్లోకి. కాబట్టి 1 to 2 ఇయర్స్లో కూడా ఎన్నికలు రావచ్చు. ఉప ఎన్నికలే కాదు, మధ్యంతర ఎన్నికలు కూడా రావచ్చు, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్టీ పెట్టడానికి ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. బీసీలు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పార్టీని ప్రకటించాలి, జాయిన్ అయ్యే వాళ్ళు అవుతుంటారు. సో ప్రకాష్ గారు, మనం ఇన్ని రకాలుగా బీసీలకు సంబంధించి ఇన్ని సంఘాలు, నాయకులు, అసలు లెక్కలు ఏంటి, ఆ బడ్జెట్ అంతా ఎక్కడ ఇన్ని మాట్లాడుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ మల్లన్న రైజ్ చేశారు. రైజ్ చేసిన పాయింట్స్ అన్నీ బాగున్నాయి, కాకపోతే అవి ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ అనేది అభ్యంతరాలు చాలా ఉన్నాయి కదా. నిజంగా అంత మాట్లాడితే తప్ప వెయిటేజ్ అనేది రాదా? అది తప్పుడు ఆలోచన అమ్మా. ఎందుకంటే ఎవరో ఒక పిల్లోడు మహేష్ అని, అతనేమి మనం ఎవ్వరం గుర్తుపట్టగలిగే స్థాయిలో కూడా లేడు. ఆయన ఏదో నోరు జారి ఏదో అన్నాడట బీసీలను. దానికి రిప్లై ఇస్తూ ఇంత అగ్రెసివ్గా రెడ్డిలను టార్గెట్ చేసి అట్లా మాట్లాడడం అనేది అది బీసీలలోనే బాగా వ్యతిరేకత వచ్చింది. అందరు కూడా ఆయన చెప్పారు, ఎంత కోపం వచ్చినా మనము ఒక షాక్ అబ్జర్వర్ లాగా మనల్ని కంట్రోల్ చేసుకోవాలి, అట్లా నోరు జారకూడదు, అది మంచిగా అనిపించదు. ఎందుకంటే బీసీలు అంటే కొద్దిగా సంస్కారవంతులు అనే భావన ఉంది బయట. తెలంగాణలో ఎవరు అటువంటి భాష వాడడానికి ఇష్టపడరు. కాబట్టి అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయనకు చెప్పారు చాలా చెప్పాల్సిన వాళ్ళు. బట్ ఏది ఏమైనా కూడా నేను కూడా మీడియా ముఖంగానే చెప్పాను, ఇది భాష మాట్లాడడం అనేది తీవ్రమైన అభ్యంతరం. ఆయన కూడా చెప్పాము. బట్ ఇంకోసారి అటువంటి భాష మాట్లాడొద్దు అని చెప్పాము. దాని మీద బీసీలలో నుంచి కూడా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, మన తెలంగాణ విట్టలు ఇట్లా. అయితే ఏది ఎట్లున్నా నిన్న మేము డాష్ షేర్ చేసుకున్నాం వారితో. అయితే ఈ భాష అవసరం లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన అంటే, కేసీఆర్ గారు కొంత ఉద్యమ అవసరాల దృష్ట్యా ఆయన మంచి భాష మాట్లాడతారు, బట్ పరుష పదాలను వాడేవారు. అయితే తేడా ఏంటంటే బూతులు మాట్లాడపోయేది కేసీఆర్, పరుష పదాలు వాడేది, అవతల వాళ్ళని హర్ట్ చేసేది, రెచ్చగొడితేనే కలిసి వస్తారు అనేది ఉండేది.
బట్ ఇంత ఈ రకంగా మాట్లాడలే. బట్ నోరు జారిండని అనిపించింది. సరి చేసుకుంటాడు అనుకుంటున్నాం. మళ్ళీ ఎదిగే క్రమంలో ఉన్నాడు కదా. అంటే ఆ వయస్సు, ఆ దూకుడు స్వభావం, ఆయనతో నా భాష మాట్లాడించినా కూడా రియలైజ్ అయిండని నేను అనుకుంటున్నాను. మాలాంటి వాళ్ళని చెప్పిన తర్వాత డెఫినెట్గా ఆయన పాజిటివ్గా తీసుకుంటాడని మేము అనుకుంటున్నాం. ఒకవేళ అట్లా తీసుకుంటేనే ఆయన ఎదుగుతాడు, లేకపోతే ఆయనకు ప్రతిబంధకం అవుతుంది అది. కాబట్టి మాట మాట్లాడే ముందు వాజ్పేయి గారిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరు ఏ ప్రశ్న అడిగినా వాజ్పేయి గారు ఒక హాఫ్ మినిట్ అన్న పాజ్ ఇవ్వకుండా ఎన్నడూ ఏది మాట్లాడలే. ఆయన ఒక సెంటెన్స్కు రెండో సెంటెన్స్ కూడా ఒక 30 సెకండ్స్ పాజ్ ఇస్తారు. సో వాజ్పేయి గారు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి అది అవసరం. కాకపోతే విద్వేషాలు, ఆవేశాలు రెచ్చగొట్టాలనుకున్నప్పుడు భాష విషయంలో కంట్రోల్ అనేది ఉండాలి. కొన్ని మంచి మాటలతో కూడా మనకు కావాల్సిన రిజల్ట్స్ తీసుకోవచ్చు. లేకపోతే అంతా పక్కదారి పడుతుంది, ఇది మాత్రమే హైలైట్ అవుతుంది. అది ఇప్పుడు అదే జరిగింది కదా. ఆ మాట మీదే చర్చ జరుగుతుంది తప్ప ఆయన మాట్లాడే దాని మీద జరగట్లేదు. కానీ బీసీలలో మంచిగా మాట్లాడే వాళ్ళు చాలామంది వచ్చారమ్మా. నాకు హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవులు గారు. ఆయన ఎంత బాగా చెప్పగలుగుతున్నాడు అంటే బీసీలకు జరిగిన అన్యాయాన్ని. నేను వాళ్ళకి చెప్పాను, ఒక మీటింగ్లో వేదిక మీద చెప్పాను, రాజకీయ పార్టీ రావడానికంటే ముందు భావజాల వ్యాప్తి జరగాలి. బీసీలకు ఎక్కడెక్కడ ఎట్లా అన్యాయం జరిగిందనేది ఇప్పుడు అంబేద్కర్ చెప్పినా, జయశంకర్ చెప్పినా, బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేద్కర్ చెప్పాడు. భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ నిర్మాణం, ఇది జయశంకర్ చెప్పాడు. మనం కూడా బీసీలకు ఎట్లా అన్యాయం జరిగింది, ఈ లాస్ట్ 7-8 ప్రభుత్వాలలో ఎట్లా మనకు రావాల్సిన లబ్ధి రాకుండా పోయింది, ఒక్కొక్కరు మనల్ని ఎట్లా అవమానపరిచారో, అన్యాయం చేశారు, ఈ విషయాల మీద మనము తెలంగాణ విషయంలో ఎట్లయితే భావజాల వ్యాప్తి పనికొచ్చిందో బీసీలకు కూడా అటువంటి భావజాల వ్యాప్తి జరగాలి. జరిగిన తర్వాత వాళ్ళే ముందుకొస్తారు. నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు మేము పిడికెడు మందిని కూడా లేము. జయశంకర్ గారు, నేను, కేశవరావు జాదవ్ గారు, మేమందరం కలిసి ఎంత ప్రయత్నం చేసినా కూడా భావజాల వ్యాప్తి కొంత జరిగింది. కానీ ఆ ఆందోళన, రాజకీయ ప్రక్రియ, సమీకరించు, పోరాడు అనే కాడ మేము ఫెయిల్ అయినాం. బోధించే కాడ మేము సక్సెస్ అయినాం. బోధించే కాడ కూడా మా భాష జనానికి ఎక్కలే. బట్ ఈ 3 చేయగలిగిన వ్యక్తి మాకు దొరికిన తర్వాత కేసీఆర్ గారు వచ్చాక ఈ 3 సక్సెస్ఫుల్గా ఆయన చేయగలిగాడు. పార్టీ పెట్టిండు, సమీకరించిండు, ఎన్ని అవస్థలు పడ్డాడో కానీ ఆయన చేయగలిగాడు, సాధించాడు. ఇదే ఎగ్జాంపుల్ రేపు బీసీ పార్టీ పెట్టి అధికారంలోకి రావాలన్నా కూడా సేమ్ టీఆర్ఎస్ను స్టడీ చేస్తే చాలు, అదే జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ ఆవేశాన్ని రెచ్చగొట్టడానికి కొన్ని పరుషపదాలు వాడినా కూడా అసహించుకునే స్థాయిలో లేకుండేది. రేవంత్ రెడ్డి ఆ స్థాయికి దిగజారిండు. మళ్ళన్నా కూడా రేవంత్ రెడ్డి ఆ భాష మాట్లాడి ముఖ్యమంత్రి అయింది కాబట్టి నేను కూడా అట్లా అయితే అనుకుంటే తప్పది. కాబట్టి సంయమనం అనేది అవసరం. ఏం మాట్లాడినా దీనివల్ల మనకు ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. అదే నేను మల్లన్న గారికి మీ ద్వారా చెప్పగలుగుతున్నాను. Yes, Prakash. Thank you so much.